నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ రైట్ నేను విజయ్. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెరగనున్నాయి. నెల రోజుల క్రితమే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని చెప్పడంతో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల జోరు కూడా కొనసాగుతోంది. జనవరి 31 చివరి రోజు కావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ కూడా ఈరోజు భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ విషయమై మరింత సమాచారం ఏపీ నుంచి మా ప్రతినిధులు ఒక్కొక్కరుగా అందిస్తారు. ముందుగా దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య అనంతపురం నుంచి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, మొత్తంగా రిజిస్ట్రేషన్ల రేపటి నుంచి ఒక్కసారిగా పెరుగుతుండడంతో ఈ నెల రోజులు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ ప్రజలందరూ క్యూ కట్టారని చెప్పుకోవాలి. అటు ఇళ్ళ రిజిస్ట్రేషన్లు కావచ్చు, పొలాల రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి పెరుగుతుండడంతో ఇక ఈ 2-3 రోజుల నుంచి గడిచిన 2-3 రోజుల నుంచి మరింతగా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ ప్రజలైతే గుమిగూడారని చెప్పుకోవాలి. ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ఆఫీసుల చుట్టూ అయితే ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎందుకంటే రేపటి నుంచి ఛార్జీలు పెరుగుతుండడంతో ఈలోపే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొంత రిజిస్ట్రేషన్ల భారం మనకు తగ్గుతుందనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు రేపటి నుంచి పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈరోజు ప్రజలు బారులు తీరినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతుండడంతో ఈరోజే ఎలాగైనా సరే రిజిస్ట్రేషన్లు చేయించుకొని కొంత రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తగ్గించుకునేటువంటి ఆలోచనలో ప్రజలు ఉండడంతో గత కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ అయితే ప్రజలు ఒక్కసారిగా క్యూ కట్టారు. ఇక ఈరోజు చివరి రోజు కావడంతో పాత రిజిస్ట్రేషన్ల ఏదైతే ఆ ఛార్జీలు విధించేదానికి ఈరోజు భారీగా ప్రజలైతే రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ క్యూ కట్టారు. ఇక రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ అయితే కొంత ఈ ప్రజలు తగ్గేటువంటి అవకాశం, ఎందుకంటే రేపటి నుంచే ఛార్జీలు కూడా పెరగనున్నాయి కాబట్టి ఈలోపే చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ అయితే క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ప్రకటించినట్లుగా రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే అమల్లోకి రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు క్యూలు కట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అనంతపురం నుంచి మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సూర్య, ఇక రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతుండడంతో ఈ రోజే ప్రజలందరూ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కంప్లీట్ చేసుకోవాలని. సో ఎలా చూడాలి అంశాన్ని? మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది రిజిస్ట్రేషన్లకు సంబంధించి సూర్య? విజయ్, రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అంటే శనివారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి దాదాపుగా 20% వరకు ఇవి పెరిగినట్టయితే తెలుస్తోంది. కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అశాస్త్రీయంగా పెంచిన వాటిలో కొన్ని చోట్ల అయితే తగ్గించారు. అయితే కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములతో పాటు నిర్మాణాల విలువ కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆల్రెడీ పంపడం కూడా జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాల విలువపై సగటున 6% వరకు కూడా పెంపుదల ఉన్నట్టయితే కనిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా శాస్త్రీయ విధానాలకు అధ్యయనం చేయించింది. రిజిస్ట్రేషన్ విలువల పెంపుకు దృష్టిలో పెట్టుకుని క్రయ విక్రయదారుల్లో ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రద్దీ అన్నది కనిపించింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాతో పాటు విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, ఇతర నగరాల ఈ పరిస్థితి అన్నది నెలకొంది. అయితే దాదాపుగా రోజు సగటున 40 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ఈ రోజు దాదాపుగా 80 నుంచి 120 రిజిస్ట్రేషన్ చెప్పిన నమోదైనట్టయితే మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఏకకాలంలో దస్తావేజులు పెరిగిపోవడంతో సర్వర్ల ఒత్తిడి అనేది ఉదయం నుంచి పెరిగింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ల నిర్వహణకు అధిక సమయం పట్టింది. అదేవిధంగా చలానాలు చెల్లింపులకు చాలా సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఎవరైతే కొనుగోలుదారులు, అమ్మకందారులు ఉన్నారో చాలా అవస్థపడ్డారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి క్రమంగా సర్వర్లపై ఒత్తిడి తగ్గడంతో రిజిస్ట్రేషన్లు అన్నది ఊపందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో ఈ రోజు రాత్రి వరకు కూడా పొద్దుపోయే వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంతో ప్రజల్లో అయితే ఆందోళన మొదలైంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్న
భూ విలువ కన్నా 300 నుంచి 400% వరకు కూడా మార్కెట్ విలువ పెంచడంతో దాదాపు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం కుప్పకొలాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు బాధుడు వల్ల ఆస్తుల ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి ఆదాయం రాకపోగా భారీగా అమ్మకాలు కొనుగోలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో ఇటు భూ యజమానులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మీడియేటర్స్ ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తుంటారో అటువంటి వాళ్ళతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎస్, అంటే సూర్య ఎంత శాతం మేరకు పెరిగే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్లు? అంటే ఈ రోజు వరకు పాత ఛార్జీలే అమల్లో ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ల ఆఫీసుల చుట్టూ కూడా ప్రజలందరూ ఒక్కసారిగా ఎగబడి ఈ రోజు కంప్లీట్ చేసుకుంటే పాత రిజిస్ట్రేషన్ ఖర్చులతోటి మనం బయటపడవచ్చు. రేపటి నుంచి అయితే మరీ అధికంగా ఉంటాయి కాబట్టి సో ఈ లోపే కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా ఈ రోజు మరీ ఎక్కువగా ప్రజలు రిజిస్ట్రేషన్ల ఆఫీసుల ముందు క్యూ కట్టారు. సో రేపటి నుంచి పెరిగేటువంటి రిజిస్ట్రేషన్ల ఛార్జీల శాతం ఏమాత్రం పెరిగే అవకాశం ఉంది? ఎంతవరకు భారం పడే అవకాశం ఉంది సూర్య? విజయ్, ఈ రోజు చూసామంటే రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తమ భూములు కావచ్చు, ఇల్లులు కావచ్చు, అమ్మడానికి కావచ్చు, కొనుగోలు చేయడానికి కానీ పెద్ద ఎత్తున తండోపతండాలుగా వీళ్ళు వచ్చారు అన్నట్టయితే చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో బుక్కపట్నం మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే ఇంకా అద్మాన పరిస్థితి అన్నది ఎదుర్కొంది. అక్కడ వచ్చేసి ఉదయం నుంచి కూడా సబ్ రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రారే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. దాంతో ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారు. మరో రకంగా కూడా ఏం మాట్లాడుకోవడం జరిగిందంటే ఈ క్రయ విక్రయదారులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఛార్జీలు పెంచుతోంది కాబట్టి వాళ్ళకి ఆదాయం రావాలి కాబట్టి ఈ రోజు సర్వర్లు ఆపేయడం కావచ్చు, లేకపోతే ఈ విధంగా సబ్ రిజిస్ట్రార్లు రాకపోయినా చర్యలు తీసుకోకపోవడం అనేది జరిగిందనేది కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక మీరు అడిగినట్టు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీలు ఏ విధంగా పెరుగుతున్నాయంటే దాదాపుగా ఆ అభివృద్ధి ప్రాతిపదికన అంటే 10 నుంచి 20% వరకు, అంటే కొన్ని గ్రామాలు, పల్లెలు, లేకపోతే మండల కేంద్రాల్లో స్థలాలు, భూములు, లేకపోతే ఇల్లులు అయితే 10% నుంచి 15% వరకు ఉంటుంది. అదే పట్టణాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి చెందిన నగరాలు ఏదైతే ఉంటాయో 15% నుంచి కూడా 20% వరకు కూడా రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఎంత చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సరే ఆ ప్రజలకైతే అత్యంతంగా భారంగా అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే ప్రజలు ఎంత వీలైతే అంత త్వరగా ఈ రోజు కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టయితే ఉంది. ఇప్పటికే కిటకిటలు ఆడుతున్నాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా. రాత్రి వరకు కూడా అంటే పొద్దుపోయే వరకు కూడా ఈ క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా చోట్ల చూసామంటే ఏదైతే ఈ బ్రోకర్లు కావచ్చు, లేకపోతే దస్తావేజులు విలేకరులు కావచ్చు, లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేసే అటెండర్లు కావచ్చు, ఇదే విధంగా భావించి వాళ్ళ దగ్గర డబ్బులు, లంచాలు కూడా డిమాండ్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం, రేపు అన్నది రిస్క్ పెట్టుకోకూడదు అన్నట్టయితే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇదే రైట్. థ్యాంక్ యూ సూర్య. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఎఫెక్ట్ రేపటి నుంచి పడనున్నట్లుగా మనకు తెలుస్తోంది, ఫిబ్రవరి 1 నుంచి. అయితే ఈ రోజు వరకు కూడా పాత ఛార్జీలు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాత ఛార్జీలు ఈ రోజు వరకు మాత్రమే పరిమితం. రేపటి నుంచి పూర్తిగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు మొత్తం కూడా గత కొద్ది రోజులుగా ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే తక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో కంప్లీట్ చేయొచ్చినటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ గత వారం 10 రోజులుగా పూర్తి స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈ రోజు అయితే ఆ సంఖ్య మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రజలందరూ ఒక్కసారిగా ఈరోజు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఎస్, చెప్పండి సతీష్, అసలు ఏ విధంగా చూడాలంటే ఈ రోజు వరకు కూడా పాత రిజిస్ట్రార్ ఛార్జీలు మాత్రమే పడనున్నాయి. రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కాబట్టి ఈ రోజు కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ప్రజలందరూ క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది రిజిస్ట్రార్ ఆఫీసులకి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? ఈరోజు విజయవాడలో పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ యొక్క రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మరి ఆ రిజిస్ట్రార్ ఆఫీసులో పబ్లిక్ అంతా కూడా జనం క్యూ కట్టి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల కొరకు మరి ప్రజలందరూ కూడా ఎక్కువగా వచ్చి రావడం వల్ల ఆఫీసుల్లో, కార్యాలయాల్లో కూడా మరి ఆ సర్వర్లు అవన్నీ కూడా
సర్వర్లు ఇబ్బంది పెడుతున్నాయి. దానివల్ల నిన్న కూడా రాత్రి 12 గంటల వరకు కూడా చాలా కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా పెండింగ్లో రిజిస్ట్రేషన్లు మిగిలిపోయి ఉండటంతో ఈరోజు వాటిని పూర్తి చేశారు. తర్వాత ఈరోజు కూడా జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ని పూర్తి చేయడానికి అధికారులు నిమగ్నమయ్యారు. అయినప్పటికీ కూడా సర్వర్లు అవి మొరాయించడంతో మరి రిజిస్ట్రేషన్లు రేపటి దినానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయ్యింది. మరి ఇప్పటికీ మరి పెంచిన ఈ యొక్క రిజిస్టర్ ధరలు మరి ఎంత శాతం ఉన్నాయో ఇంకా కార్యాలయాలకి చేరుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్లు పెంచడం వల్ల మరి రైతులకు కానీ మరి ఆ స్థలాలు ఉన్న వారికి కానీ మరి ధరలు ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పే చేయటం మరి తలకు మించిన భారంగా మారుతుంది. మరి దీన్ని బట్టి రేపటి దినం నుంచి అమల్లోకి రానయ్యున్న కొత్త ఛార్జీలని మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నుకుంటారో తెలియదు. కానీ మరి ఇంకా రిజిస్ట్రార్ ఆఫీస్కి చేరుకోలేని ఈ యొక్క మరి ధరలను రేపటి దినాన అనౌన్స్ చేయనై ఉన్నారు. మరి రేపటి దినమున 15% నుంచి 30% వరకు కూడా మరి రిజిస్ట్రేషన్ ధరలు పెరిగిపోనున్నాయి. మరి ఒక్కసారిగా పెరిగిన యొక్క ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ధరల వల్ల ప్రభుత్వానికి ఎంత మేరకు ఆదాయం చేకూరుతుందో తెలియదు. కానీ మరి నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి అదనంగా దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరనున్నాయని తెలియజేస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెరిగినట్లుగా సమాచారం అంతోంది. రేపటి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈలోపే రిజిస్ట్రేషన్లన్నీ కూడా పూర్తి చేసుకోవాలని అటు ఎవరైతే విక్రయదారులు ఉన్నారో లేకపోతే కొనుగోలుదారులు ఉన్నారో స్థలాలకి పొలాలకి సంబంధించి వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ అయితే క్యూ కడుతున్నట్లుగా సమాచారం అంతోంది. గత 10 రోజులుగా కూడా ఈ తంతు జరుగుతోంది. ఈరోజు మరింత ఎక్కువగా క్యూ కట్టినట్లుగా మనకు సమాచారం అంతోంది. రైట్, మొత్తంగా ఇది రిజిస్ట్రేషన్ల పర్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తంతు. కీప్ వాచింగ్ 4 Sides న్యూస్.